ఏమున్నాయి నీ వెనకాల ఏమున్నాయంటే ఒక మాట దేవుని వాక్యం చెప్తుంది, నాకటి మీద చెయ్యి పెట్టి వాడు ఇంకా వెనకాల ఏమున్నాయి. ఒకసారి మీరు లోతు భార్యని అడిగితే చెప్తుంది ఆవిడ వెనకాల ఏమున్నాయి. లోతు భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇదిగో నన్ను చూసి నేర్చుకోండి, వెనకున్న వాటికి తిరిగినందుకు నేను ఏమైపోయాను, పుస్తకం. ఏమున్నా వెనకాలంటే లోతు భార్య జీవితంలో ఎంతో బాగా కట్టుకున్న ఇల్లు ఏమైపోతుందో, ఇంట్లో పెట్టుకున్న ఫర్నిచర్ ఏమైపోతుందో, ఇంట్లో అలంకరించుకున్న వస్తువులు ఏమైపోతున్నాయో, బీరువాలో పెట్టిన బంగారం ఏమైపోతుందో, ఇంట్లో సామాగ్రి అంతా ఏమైపోతుందో తిరిగింది. వెనకున్న వాటి కోసం తిరిగిందండి, ఒప్పు స్తంభం అయిపోయింది. దేవుడు నీకు ముందున్న బహుమానం కోసం పరిగెట్టమంటున్నాడు, ముందున్న పురాణాదులు కలిగిన పట్టణమైన పరలోకం కోసం పరిగెట్టమంటున్నాడు. ఆ పరలోకంలో నువ్వు వెళ్ళాలి, చేరాలి అంటే గనక ఏం చేయాలి అంటే గనక మొట్టమొదటిగా నీ భారాన్ని తీసివేసుకోవాలి. అన్నమ్మగారు నిద్ర వచ్చేస్తుందా? నిద్ర రానవ్వకండి, దేవుని స్తుతించండి, యాక్టివ్గా ఉండండి, ఊగిపోకండి. పొద్దున టాబ్లెట్ వేసుకుంటారు కదా, అన్నీ వచ్చారన్నట్టు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా నీ భారాన్ని తీసివేసుకోవాలి, రెండవదిగా నీ పాపాన్ని తీసివేసుకోవాలి. లేదా పరిగెట్టలో నీ భారం ఎలా తీసుకోవాలంటే దేవునికి అప్పు చెప్పి, ప్రయాసపడి భారం మోసుకుంటే నా దగ్గరికి రా, నీ చింత యావత్తు నా మీద పెట్టాడు. పాపాన్ని తీసివేసుకోవాలి అంటే కనుక ఎలాగంటే కనుక నీ కోసం నా కోసం సిలువ వేయబడిన ఆ సిలువ వైపు చూస్తే కనుక, ఆ సిలువలో కారిన రక్తంలో నీ నా జీవితాన్ని కడుక్కుంటే కనుక, నీ నా పాపము యేసును ఒప్పుకుంటే కనుక పోతుంది. మూడోదిగా మనం ఏం మర్చిపోవాలి అంటే కనుక మన పరుగు పందులో మన ముందున్న ప్రయాణంలో వెనకున్నవి మర్చిపోవాలి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నీకేం కావాలి అన్నీ ఇస్తాను. పిల్లల్ని ఇచ్చేది దేవుడే, ఇల్లు ఇచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, అన్నీ ఇచ్చేది దేవుడే. ఏమంటున్నాడు తెలుసా? ఇచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోండి, అన్నీ ఇచ్చే నన్ను ప్రేమించండి. నాకంటే దేన్ని కూడా, తండ్రినైనా తల్లినైనా భార్యనైనా బిడ్డలనైనా భూములనైనా నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించండి. ఇవే మన జీవితంలో వెనకాల ఉన్నాయి. బంధాలు బాంధవ్యాలు మన జీవితంలో వెనకాల ఉన్నాయి. దుష్టుడైన అపవాది కూడా ఏం చేస్తాడో తెలుసా? నీ బంధాలను చూపించి, నువ్వు కలిగి ఉన్న బంధాలని ఏదో ఒకటి చేసి నీ విశ్వాసాన్ని కూలగొట్టాలని, నీ ప్రయాణాన్ని భగ్నపరచాలని చూస్తాడు. అందుకు యోబు జీవితంలో పిల్లలను తీసేశాడంట. సంపద కలిగిన బంధాన్ని, సంపద ఉంది, ఆ సంపదనే తీసేశాడంట. ఇంకా ఏముంది అంటే కనుక బంధంతో జతపడిన భార్య ఉంది, భార్య ద్వారా శోధించాలని చూశాడంట. అందుకనే అన్నీ ఇచ్చే దేవుడే ఈ యోబు ఏమనుకున్నాడంటే, ఇవన్నీ నేను మర్చిపోయాడు. ఏమంటున్నాడంటే, మేలును అనుభవించాను, కీడును కూడా నేను అనుభవించవలసి ఉంది. ఎందుకంటే జతపరిచిన వాడు దేవుడే సుఖ దుఃఖాలను. అందుకనే మేలుచిన దేవుడే కీడును ఇచ్చాడు, ఆ దేవుడికే మహిమ కలగాలి ఇప్పుడు కూడా అన్నాడు. అందుకనే అన్నీ మర్చిపోయి ముందున్న దేవుని కోసం చేసిన యోగ జీవితంలో విన్నతల ఆశీర్వాదం మరలా వచ్చింది. అందుకని మూడవదిగా మనం ఏమి విడిచిపెట్టాలి నీ నా పరుగు పందువులు అంటే కనుక అనుకున్నవి మర్చిపోవాలని ఫిలిప్పీ గ్రంథకర్త పౌలు గారు చెప్తున్నాడు. ప్రవక్త యెషయా కూడా చక్కటి మాటలు చెప్తాడు. చూడండి 45వ అధ్యాయం చదువు, క్షమించండి 43వ అధ్యాయం 18వ వచనం చదువు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. నూతన సంవత్సరం ఇచ్చాను మీకు, నూతన క్రియ చేస్తున్నాను మీకు. మునుపటి వాటిని ఇంకా జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపు నువ్వేమనుకుంటున్నావంటే ఒకటి చెప్పాడంటే సామెత, వాక్యంలో కూడా ఉందన్నమాట, మా తాతలు నేతులు తాకారు, మీరు మా మూతులు వాసనలో ఉన్నారు. మా తాతలు ఏం తిన్నారని మీరు వచ్చి మా మూతులు వాసన చూడండి అన్నాడు. అంటే వాడు ఏం చెప్పుకుంటున్నాడు? గొప్ప చెప్పుకుంటున్నాడు. మునుపు ఆ గొప్పలు విడిచిపెట్టాయి. మునుపు నీవు గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నాది రోత బ్రతుకు, మునుపు నాది పాపపు జీవితం, మలినమైపోయిన బ్రతుకు. అందుకే నా జీవితంలో నూతన క్రియ చేశాడు దేవుడు. ఇదిగో పాత సంవత్సరంతో నా పాత బ్రతుకు అయిపోయింది, మరలా నూతన క్రియ చేయడానికి నూతన సంవత్సరం ఇచ్చాడు దేవుడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అందుకనే నాలుగవదిగా నువ్వు మర్చిపోవాల్సింది వెనకున్నవి
మర్చిపోలేదు. అదే అధ్యాయం 43వ అధ్యాయము చదువు. నెక్స్ట్ గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం కూడా చదువు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నేనే ఎవరంట? ఆయన మోషే అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే గనక నేనే ఉన్నవాడను అనువాడు. ఆయనే చెప్తున్నాడు ప్రవక్త యెషయా ద్వారా మనతోటి, నీ అతిక్రమం ఏం చేస్తానంట? తుడిచివేశాడు. మరలా ఎందుకు పాత రోత బ్రతుకును గుర్తు చేసుకుంటున్నావు? క్రీస్తునందున్న నీవు నూతన సృష్టి. పాతవన్నీ కూడా నీ జీవితంలో గతించిపోయినవి. ఇంకా వెనకున్న పాపపు రోత బ్రతుకునిక గుర్తు చేసుకోదు. వెనకున్న పాత జీవితాన్ని మరణమైపోయిన బ్రతుకునిక నీ విడిచిపెట్టే. మర్చిపో. నీలో నూతన క్రియ చేశాడు దేవుడు. రక్షణతో నిన్ను నూతనపరిచాడు. అందుకనే మూడవదిగా మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే వెనకున్నవి మర్చిపోవాలి. వెనకాల బంధాలు బాంధవ్యాలు ఇంకా చూడాలంటే మురుకు గుడ్డ వంటి పాపపు బ్రతుకు ఉంది. ఇక ముందు నీకు అది లేదో దేవుడు నూతన పరిచాడు కనుక ఆ వెనకున్నవి మర్చి. 4వ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి 13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఏం వేగిరపడాలంటే తెలుసా? వెనకున్నవి మర్చిపోవాలని తెలియజేసుకున్నాం. ఇప్పుడు ముందున్న దానికోసం వేగిరపడాలి. ఏముంది నీ నా ముందు? ఏముంది అంటే కనుక అన్నీ ఉన్నాయి నీవు నా ముందు. అపవాది లోకాన్ని పెట్టాడు, దేవుడు పరలోకాన్ని పెట్టాడు. అపవాది ఈ లోకంలో శరీరానికి కావలసిన సుఖ సంతోషాలను ఆశ చూపిస్తున్నాడు. దేవుడు యుగయుగాలు జీవించే పరలోకాన్ని మనకు చూపిస్తున్నాడు. అపవాది అన్నీ చూపించి చివరికి ఎక్కడ తీసుకెళ్తాడంటే వాడు వేతన పడే నరకానికి తీసుకెళ్తాడు. కానీ మన దేవుడు, నా యందు మీరు కష్టములోను, నా యందు మీరు బాధలోను శ్రమలో నిలిచి ఉన్నవారు కనుక బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో మీకు సిద్ధపరిచిన ఆనందాన్ని అనుభవించండి, పరలోకాన్ని అనుభవించండి. మన ముందు ఏముందంటే ఆనందం ఉంది. అది ఎంతకాలము కొంతకాలము అంటే కాదు, యుగయుగాలు ఉండే ఆనందం అనే పరలోకం ఉంది. పరలోకము నా దేశము, పరదేశినేనగా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగించును. పరలోకము నా దేశము, పరదేశినేనగా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందున్న పరుగు పందెములో వెనకున్నవి మరిచిన మనము ముందున్న పరలోకపు బహుమానం కోసం, పునాదులు కలిగిన పట్టణం కోసము పరిగెట్టేవారిగా ఉన్నారు. 5వ మాట చెప్పు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే, క్షమించు, ఇప్పుడు 5వ మాటగా చెప్పుకున్నా. 4వ మాట 3వ అధ్యాయం 14వ వచనంతో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. నీ నా పరుగు పందెంలో ఏముంది అంటే గనక, ముందు పరుగు పందెం అంటే గురుని దిగుతుంది. అక్కడ ఏముంది అంటే గనక బహుమానం. అంటే నీవు నేను ఇప్పుడు వ్యర్థంగా పరిగెట్టలేదు, వ్యర్థంగా ప్రయాణం చేయట్లేదు, వ్యర్థంగా ప్రయాసపట్టలేదు. పరలోకం కోసం విశ్వాసంలో ఈ లోకం పెంటగా ఎంచుకుని వెనకున్నవి మరిచిపెట్టేసి, పాపాన్ని దూరంగా పెట్టుకుని, భారాన్ని విడిచిపెట్టేసి, ముందు అన్ని విడిచిపెట్టేసి ప్రయాణం చేస్తున్న మన జీవితంలో, మన ప్రయాణంలో, మన పరుగులో, మన బ్రతుకులో ఏముంది అంటే గనక నీ ప్రయాణానికి, నీ ప్రయాసకి తగ్గ బహుమానము ఉంది. నువ్వు ఎందుకు ప్రయాణం చేస్తున్నావో, ఎందుకు పరిగెడుతున్నావో ఫిలిప్పీకి అంతకట్లా చెప్తున్నాడు. బహుమానం ఉందంట. పౌలు గారు చెప్తున్నాడు. ఆయనకు కూడా పౌలు గారు అంటే ఏమీ లేని నిరుపేద కాదు,
శ్రీమంతుడు, స్థితిమంతుడు, జ్ఞానవంతుడు, ప్రజ్ఞ కలిగిన వాడు, సమస్తము తెలిసిన వాడు. అటువంటి తెలిసిన వాడే అన్నిటిలో ప్రావీణ్యం కలిగిన వాడు. కానీ అన్నీ ఏమంటున్నాడంటే పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే కనుక నాకు ఒక గురి ఉంది. క్రీస్తును చూడవలనని, క్రీస్తు సిద్ధపరిచిన స్థలంలో చేరవలనని, క్రీస్తు నా కోసం ఉంచిన కిరీటాన్ని ధరించాలన్న గురి నాకు ఉంది గనక ఈ పరుగులో నా అలుపెరగని ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ పరుగులో ఆయాస దుఃఖ కష్టాలు వచ్చినా ఆగిపోను. ఎందుకంటే నేను చూస్తున్నది గురిని, నేను చూస్తున్నది నా కోసం సిద్ధపరిచిన బహుమానాన్ని. అందుకనే నీ నా ఎదుట ఐదవదిగా ఏముంది అంటే కనుక నీ నా పరుగు పందెంలో నీ ప్రయాస వ్యర్థమైపోదు. నీకు నాకు ఏముంది? బహుమానం ఉంది. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. ఇదివరకే నేను గెలిచానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకున్నట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేని చేత నేను రక్షింపబడి? నీ నా రక్షణ ఎందుకు? లోకములో నుంచి వేరుగా జీవించాలని ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఏంటమ్మా ప్యానెల్ తీసుకున్నారు, మళ్ళీ ఆ ప్యానెల్ కట్టేయండి. దేవునికి స్తోత్రం. 5 మాటలు చెప్పారు, గుర్తున్నాయి? ఎక్కడికైనా వెళ్ళిపోయింది. డిస్టర్బ్ చేయకూడదు. మరి 5 మాటల్లో మొట్టమొదటిగా భారాన్ని విడిచిపెట్టుకోవాలి, రెండవదిగా పాపాన్ని విడిచిపెట్టుకోవాలి, మూడవదిగా వెనకున్నవి మర్చిపోవాలి, నాలుగవదిగా వాటికి వేగిరపడాలి, ఐదవదిగా బహుమానం ఉందని పరిగెట్టాలి, ఆరోదిగా చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 4వదిగా నీ పరుగులో ఏముండాలి అంటే కనుక విశ్వాసం. లోకంలో మనకి తెలిసిన సామెత ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే కనుక తావేలుకి కుందేలుకి పరుగు బంధం పెట్టారంట. కుందేలు ఓవర్ కాన్ఫిడెన్స్లో 4 గంతుల్లో నేను అక్కడికి వెళ్ళిపోగలను, 4 గంతులు ఇక్కడికి వచ్చేయగలను, ఈ తాబేలుతో నాకేంటి ఉజ్జి అనుకుందంట. అలాగే అనుకుని వెళ్ళిపోయిందంట, ముందుకి వెళ్ళిపోయిందంట. ఇక కొంత దూరమే దాని విజయం పొందటానికి, అయితే మళ్ళా విన్ అవటానికి కొంత దూరమే ఉంది. ఈలోగా ఇక చాలా దూరంలో ఉండే తాబేలు ఎప్పుడు వస్తుందో లేదా నడక మనకు తెలుసు కదా. తాబేలు నత్త నడక గురించి నాకు అవగాహన లేదా ఏంటి, అది ఒకవేళ అంత దూరంలో చూసిన 2 ఎగిరి నేను విజయాన్ని సాధిస్తానని చెప్పేసి అలా కునుకు తీసింది. అలా కునుకు తీసిన కుందేలు కునుకులోనే ఉంది, హాయిగా నడుచుకుంటూ వచ్చిన తాబేలు. కానీ ఈ రెండిట్లో మనం గమనించవలసింది ఏంటో తెలుసా? కుందేలు జీవితంలో అతిశయం ఉంటే తాబేలు అలా అనుకోలేదు. కుందేలు పరిగెట్టేది కదా, నేను ఎక్కడగలను అనుకోలేదు. నేనేమైనా వెళ్ళగలనన్న విశ్వాసంతో ఉంది. తాబేలుకి ఏముంది? విశ్వాసం ఉంది. దాని నడక గురించి దానికి తెలుసు, దాని స్పీడ్ గురించి దానికి తెలుసు. కానీ ఏముంది అంటే కనుక తాబేలుకి విశ్వాసం. అందుకనే ముందున్న మన పరుగులో, క్రైస్తవ్యమని పరుగు పందెములో మనం నేర్చుకుంటున్న 6వ మాట, నీ ప్రయాణంలో నీ పరుగులో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకపోతే గమ్యాన్ని చేరుకోవాలి. అందుకే విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. 7వ మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట అంతకంటే శ్రేష్టమని 7వది ఏంటి తెలుసా? నీకు నాకు ఉండవలసింది నిరీక్షణ. దేవునికి స్తోత్రం. నీ నా జీవితంలో నిరీక్షింపబడకపోతే గనక, నిరీక్షణతో ఉండలేకపోతే గనక నీకు నాకు ఏమో కలిగేస్తారు తెలుసు? అపవాది. పరలోకం ఉందంటావా అసలే? ఒకటి. రెండవది ఏం చేస్తారు తెలుసా? నేను వెళ్తానంటావా?